అందరికి నమస్కారం అండి. ఈఎంఐ కట్టే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అర్థమవుతుందండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. మీరు బ్యాంకుల్లో లేదంటే ఏదైనా కార్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే మీరు దాన్ని తిరిగి చెల్లించడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారా? అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ నియమాలు, నిబంధనలు మీరు తెలుసుకొని డిఫాల్టర్ ముద్ర నుంచి బయటపడండి. ఒకటి, ఇది మిమ్మల్ని డిఫాల్టర్గా కాపాడుతుందన్నమాట. రెండోది, మీ లోన్ వడ్డీ లేదా ఈఎంఐని తగ్గించడంలో సహాయపడుతుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిట్ దేశంలోని ప్రజల ఖర్చుల అలవాట్లను రుణాలు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా పర్యవేక్షించే పని చేస్తుందన్నమాట. వ్యక్తిగత రుణాలు కూడా కోవిడ్ పూర్వస్థాయి నుంచి పెరిగాయని వెల్లడించింది. ఈ నివేదిక ఆర్బీఐకి హెచ్చరించిందనమాట. మారింది. రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలిగించేందుకు ఆర్బీఐ అనేక మార్గదర్శకాలను రూపొందించింది. రుణ ఎగవేతదారులకు ఇది ఉపశమనం చెప్పుకోవచ్చు. ఇది రుణాన్ని తిరిగి చెల్లించడానికి వారికి మరింత సమయం ఇస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు 10 లక్షల రుణం తీసుకున్నారనుకోండి, దాన్ని మీరు పూర్తిగా చెల్లించలేకపోతున్నారు. కాబట్టి ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మీరు దాన్ని తిరిగి చెల్లించవచ్చు. మీరు 5 లక్షలు చెల్లించాలి, మిగిలిన 5 లక్షలు మీరు చాలా కాలం పాటు తిరిగి చెల్లించవచ్చు అనమాట. ఈ విధంగా మీ ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. మీ నుంచి లోన్ డిఫాల్టర్ ట్యాగ్ను తీసివేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లోన్ను పునరుద్ధరించడం మీకు మంచి ఎంపిక మారుతుంది. ఒక వ్యక్తి రుణ ఎగవేతదారుడు ఉండడం అతనికి క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ హెల్త్ రెండింటినీ పాడు చేస్తుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో మీరు రుణాలు తీసుకునే దారులు క్లోజ్ అవుతుందన్నమాట. దారులన్నీ కూడా